పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాంపోతినేని నటించిన డబల్ స్మార్ట్ సైన్మా ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 15 వచ్చిన సంగతి ఎరకనే. ఇక ఆ సైన్మాకు ఖచ్చితంగా ఈసారి పూరి జగన్నాథ్ మళ్ళా తిరిగి వస్తాడు అని చెప్పేసి అందరూ ఆశించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆ సైన్మా సక్సెస్ అయితే అందుకోలేదంట. ఇక సైన్మాకి పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ సైతము ఇక వాళ్ళకి నచ్చకపోవడంతో సైన్మా నిరాశపరిచింది అనే మాట అయితే వినబడుతున్నది. ఇక అంతేకాదు, ఎంత పెద్ద స్టార్ హీరో సైన్మా గాని అలా ఇమేజ్ సరైన కథ లేకపోతే ఇక పని జరగదనే విషయం గత కొన్నేళ్లకెళ్ళి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు డబల్ స్మార్ట్ విషయంలో ఓన్లీ హీరో పాత్రకి బాగా ప్రాధాన్యత ఇచ్చి ఇక దాంతో విఫలమైందనే టాక్ ప్రకారం సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. మళ్ళా ఈ సైన్మా కలెక్షన్ల పరంగా గిట్లా మొదటి రోజు అనుకున్నంత స్థాయిలో అంచనా వేసిరంట గాని గది గిట్లా రాలేకపోయిందంట. ఇక ఈ సైన్మా మిక్స్డ్ టాక్ రావడంతో ఇక ఆ తర్వాత కలెక్షన్లు గిట్లా మస్తుగా ప్రభావితం అయిందంట. ఇక టాలీవుడ్ లా ఇక అత్యంత తక్కువ కలెక్షన్ల పరంగా థియేట్రికల్ బిజినెస్ ఎన్టీఆర్ కథానాయకుడు సైన్మా అయితే మొదటి స్థానంలో ఉన్నది. ఇప్పుడు ఆ సైన్మా రికార్డుని ఇది స్మార్ట్ శంకర్ బ్రేక్ చేసిందంట. ఇక సైన్మా రికార్డు ఎంత అనంటే ఇక 28% కలెక్షన్లతోని సాధించిందంట. ఇక డబల్ స్మార్ట్ గినక చూసుకుంటే రికవరీ దాంట్లో 10% గిట్లా 22% వరకే సాధించిందంట. ఇక దీన్ని బట్టి చూసుకుంటే ఇక టాలీవుడ్ లా చాలా డిజాస్టర్ అయిన సైన్మాల జాబితాలల్లా ఈ చిత్రం మొదటి స్థానంలో నిలిచిందని తెలుస్తున్నది అన్నమాట. ఇక ఈ డబల్ స్మార్ట్ శంకర్ థియేట్రికల్ బిజినెస్ ఎంతైంది అనుకుంటున్నారు? 50 కోట్ల వరకు జరిగిందంట. కానీ అందులో కనీసం 10 కోట్ల వరకు గిట్లా కలెక్షన్లు రాలేకపోయిందని, విఫలమైందని మాట వినబడుతున్నది. ఇక దీన్ని బట్టి చూస్తుంటే సైన్మా ఎంత పెద్ద ఇమేజ్ ఉన్నా, ఎంత పెద్ద స్టార్లు ఉన్నా గానీ టాక్ మంచిగా లేకపోతే ఇక లాంగ్ రన్ లా కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సైన్మా మీరు ఇట్లా చూసిరా? ఇక మీకు ఇట్లా ఏమనిపించింది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ